ఈ మధ్య ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాయి. అసలు అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ అంటే ఏంటి? దానికంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. వాటర్ కి ఏ షేప్ ఉంటుందంటే మీరు ఏమని చెప్తారు? వాటర్ ని మనం ఏ కంటైనర్ లో పోస్తే ఆ కంటైనర్ యొక్క షేప్ వాటర్ తీసుకుంటుందని చెప్పొచ్చా? ఎస్, అందుకే వాటర్ కి ఎజిలిటీ ఎక్కువ ఉంటుంది అంటారు. అలానే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ పరంగా మనం ఎజిలిటీతో వర్క్ చేయాలి. అంటే మార్కెట్లో ఎటువంటి కొత్త టెక్నాలజీస్ వచ్చినా, ఎటువంటి కొత్త అప్డేట్స్ వచ్చినా వాటికి మనం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఆ కొత్త టెక్నాలజీని మన రిక్వైర్మెంట్ లో ఏ విధంగా ఆప్టిమైజ్డ్ వేలో ఇంప్లిమెంట్ చేయొచ్చు విత్ క్లయింట్ అప్రూవల్ తో అనే మైండ్ సెట్ తో వర్క్ చేయాలి. ఇలా వర్క్ చేయడం వల్ల మనకి మన రిక్వైర్మెంట్ అప్ టు డేట్ టెక్నాలజీతో ఉంటుంది. అండ్ ఆల్సో వీఆర్ ఫ్యూచర్ సేఫ్ అని అనొచ్చు. అండ్ ఈ అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ ని డిస్కస్ చేయడానికి మన ఛానల్లో ఒక పాడ్కాస్ట్ మనం అప్లోడ్ చేశాము, లైక్ ఆన్ సండే. ఆ పాడ్కాస్ట్ కి మనకు గెస్ట్ గా వచ్చింది వరప్రసాద్. తనకి అరౌండ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ ఎట్ ప్రెసెంట్ హీఈస్ వర్కింగ్ యాజ్ అ స్క్రమ్ మాస్టర్ ఇన్ వన్ ఆఫ్ ద top most product based companies. So he is our perfect destination to discuss about agile topics. ఈ పాడ్కాస్ట్ లో మెయిన్ గా మనం అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ ని ఇన్ డీటెయిల్డ్ గా లేమన్ టర్మినాలజీలో డిస్కస్ చేశాము. దట్ టు లైక్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అయితే ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరికైతే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేదో వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టు డిస్కస్ చేశాము. అండ్ ఆల్సో ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ స్క్రమ్ మాస్టర్ అనే రోల్ కి స్విచ్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఆ స్క్రమ్ మాస్టర్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ఆ స్క్రమ్ మాస్టర్ కి మనం జాబ్ ఎలా అప్లై చేయొచ్చు, రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతాయి, అండ్ ఆల్సో స్క్రమ్ మాస్టర్ ఎలా ఒక టీమ్ ని మేనేజ్ చేయాలి, ఇవన్నీ టాపిక్స్ ఒక లేమన్ టర్మినాలజీలో అందరికీ అర్థమయ్యే విధంగా డిస్కస్ చేశాము ఈ పాడ్కాస్ట్ లో. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీరు మ్యాక్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ మీద అండ్ ఆల్సో స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ మీద. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫ్రెషర్ స్క్రమ్ మాస్టర్ రోల్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయినా, సో వాళ్ళు అప్లై చేయొచ్చా అనే టాపిక్ ని కూడా ఇన్ డీటెయిల్డ్ గా లేమన్ టర్మినాలజీలో డిస్కస్ చేశాము. ఇంకా లేట్ ఎందుకండి, కింద పాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి, పాడ్కాస్ట్ వాచ్ చేయండి. నా తరఫున మీకు 100% గ్యారంటీ ఆ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీరు మ్యాక్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ మీద అండ్ ఆల్సో స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ మీద. థ్యాంక్ యూ సో మచ్.